దాంట్లో వివాదాలే నడుస్తున్నాయి. చివరికి అధికార పక్షంలోనే ఒకళ్ళకొకళ్ళ వివాదం. ఇప్పుడు సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అంటే గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్ నియామకాల మీద మంత్రి టీజీ భరత్, కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆసుపత్రిలో గత 6 నెలలుగా సెక్యూరిటీ బాధ్యతలు ఈగల్ హంటర్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తోంది. అప్పటి నుండి ఆ ఏజెన్సీ నుంచి సబ్లీజ్ తీసుకోవాలని మంత్రి టీజీ భరత్, కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కొంతకాలం విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు సబ్లీజ్కి తీసుకుని నడిపించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన మంత్రి టీజీ భరత్ అనుచరులు కార్యాలయానికి వచ్చి ఫర్నిచర్ని ఎత్తిపారేసి అలజడి సృష్టించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో మళ్ళీ ఈగల్ హంటర్ సంస్థ వాళ్ళే సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వహణ బాధ్యత మంత్రి టీజీ భరత్ అనుచరులు చేజెక్కించుకున్నారని, తమ ఇష్టానుసారం సెక్యూరిటీ గార్డు పోస్టులు భర్తీ చేసుకుంటారని ప్రచారం మొదలైంది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. విషయాన్ని ఎమ్మెల్యే దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఎమ్మెల్యేతో కలిసి వాహనాల్లో వాళ్ళ ఆసుపత్రిలోని సెక్యూరిటీ కార్యాలయానికి చేరుకున్నారు. రోగులు బంధువులు మధ్య ఎమ్మెల్యే సెక్యూరిటీ సూపర్వైజర్తో వాగ్వాదానికి దిగారు. తమ వర్గానికి ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెద్ద ఆసుపత్రిలో మంత్రి భరత్కి ఎంత వాటా ఉందో కోడుమూరు ఎమ్మెల్యేగా తనకు అంతే వాటా ఉందన్నారు. తాము కోరినప్పటికీ పోస్టులు ఇవ్వకుండా మంత్రి భరత్ చెప్పిన వాళ్ళకి ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఈ సమయంలో ఈగల హంటర్ ప్రతినిధి లేకపోవడంతో ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించే స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరని ఎమ్మెల్యే అక్కడికి రప్పించారు. లెక్క ప్రకారం మాకు దక్కాల్సిన పోస్టులు మాకు ఇప్పించండి అంటూ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈనాడు జ్యోతి సిటీ ఎడిషన్స్లో ఏమైనా రాశారేమో, జనరల్ ఎడిషన్లో రాయలేదు. బేసిక్గా ప్రతి దాంట్లో గొడవలు పడుతున్నారు. అసలు రూల్ ప్రకారం జరగాల్సింది ఏం జరగట్లేదు. దానికి సాక్ష్యం ఇది.